హాయ్ అండి. మనం ఈ లేస్ బయట కొంటే మీటరు 100 రూపీస్ అండి. కానీ మనం మన చేతులతో తక్కువ బడ్జెట్లో ఈ లేస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. నాకైతే ఒక 30 రూపీస్ 40 రూపీస్లో అయిపోయిందండి ఈ లేసు. ఇప్పుడు ముందుగా లేసు నేను బ్లౌజ్కి కుట్టేసుకున్నానండి. మనం బ్లౌజ్కి కుట్టుకోకుండా కూడా ముందుగా లేస్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ముందు బ్లౌజ్కి లేస్ కుట్టేసుకున్న తర్వాత కింద బీట్స్ అయ్యి యాడ్ చేసుకున్నానండి. గొట్ట పూసలు అంటారు వీటిని. అవి 4 mm బీట్స్, 2 mm 1 mm బీట్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ నీడిల్ తీసుకోవాలండి. కార్నర్లో ఏమో ఒక బీడ్ ఎక్స్ట్రా వేస్తున్నానండి. ఇలా పైకి కరువు టైప్లో అదే కట్ వర్క్ టైప్లో తిరిగిన దగ్గర బీట్ తక్కువ వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ 4 mm బీట్ వేసాను, తర్వాత గొట్ట పూసలు ఒకటి వేసాను. మళ్ళీ 4 mm బీటు, తర్వాత స్మాల్ 1 mm బీట్ వేస్తున్నానండి. తీసుకొని స్టార్టింగ్ 1 mm బీట్ వేసాం కదండి, అది పక్కకి పెట్టుకోవాలండి. అది విడిగా పెట్టి అది పక్కకి తీసుకొని మిగిలిన బీట్స్ అన్నిటిలోంచి మళ్ళీ నీడిల్ని ఆ లేస్ దగ్గరికి గుచ్చాలండి. అలా తీసి రివర్స్ థ్రెడ్ బయటికి లాగేసుకోవాలి ఆ నీడిల్ని. అప్పుడు అది స్టిక్ అయిపోతుంది. లోపల ఒక ముడి వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి. మళ్ళీ ఎలా కుట్టాలో మళ్ళీ చూపిస్తానండి. ఫస్ట్ 4 mm బీట్ వేసుకుంటున్నానండి, సిల్వర్ కలర్ ఇవి. ఇప్పుడు గొట్ట పూస ఒకటి వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 4 mm బీటు, తర్వాత 1 mm బీటు. ఇలా తీసుకున్న తర్వాత 1 mm బీటు ఒకటి ఇలా ఫ్రంట్కి లాగేసుకుంటున్నాను. లాగేసుకుని మిగిలినవన్నిటిలోంచి మళ్ళీ నీడిల్ని ఆ లేస్ దగ్గర నుంచి రివర్స్ తీస్తున్నానండి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఆ లేస్లోనికి నీడిల్ని అలా గుచ్చి రివర్స్ నీడిల్ లాగేస్తున్నానండి బయటికి. సో లాగేటప్పుడు దారం అది కొంచెం లూజ్ అవుతూ ఉంటుందండి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ వెనకాల ఒక ముడి వేసేసుకుంటే ఇలా అవ్వకుండా ఉంటుందండి. నాకు ఆల్రెడీ దారం లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇలానే మొత్తం ఆ లేస్ చుట్టూరా కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలండి. అక్కడ ఒక ముడి వేసుకుంటే మనకి దారం లూజ్ లేకుండా ఉంటుందండి. అందుకు ఒక ముడి అలా వేసేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ అలానే కుట్టుకోవాలండి. ఫోర్ mm బీట్, ఇది కట్ వర్క్ తిరిగిన దగ్గర కాబట్టి ముందు ఓన్లీ గొట్టపూస వేసి తర్వాత 4 mm బీట్ వేసి మళ్ళీ స్మాల్ బీట్ 1 mm బీట్ వేస్తున్నానండి. మళ్ళీ 1 mm బీట్ పక్కకి తప్పించి ఆ 2 బీట్స్లోంచి నీడిల్ని తీసుకుంటున్నానండి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, లేదంటే దారం లూజ్ వచ్చేసి బాగుండదండి. మనం బయట కొనుక్కుంటే ఈ లేస్ 100 రూపీస్ చెప్పారండి నాకు. మన చేతిలో వర్క్ ఉంది కాబట్టి మనమే చేసుకుంటే బెస్ట్ అనిపించింది. కాబట్టి మనం చేసుకున్న దాంట్లో ఇంకా తృప్తి కూడా ఉంటుందండి. అందుకనే నేను చేసుకోవాలని చెప్పి ఇలా తీసుకొని తెచ్చుకున్నానండి. నాకు అలాగా 30-40 రూపీస్లో అయిపోయిందండి మొత్తం ఇవన్నీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా ఎక్కించుకున్న తర్వాత దారం దగ్గరికి తీసుకున్న తర్వాత మాత్రమే మనం నీడిల్ పెట్టుకుంటే మనకి దారం అలా దూరం రాకుండా ఉంటుందండి. అలా దగ్గరికి పెట్టుకొని తర్వాత మిగిలిన 3 బీడ్స్లోంచి నీడిల్ని రివర్స్ తీసేసుకోవాలండి క్లాత్లో లేస్లోంచి. ఇలానే నేను హ్యాండ్స్కి నడుముకి కూడా వేసుకుంటానండి మొత్తం. జాగ్రత్తగా కుట్టుకోవాలండి, లేదంటే దారం ఇలాగే చిక్కులు పడిపోయి లూజ్ వచ్చేస్తుందండి. కానీ మొత్తం స్టిచ్ చేసుకున్నానండి నడుమంతా స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో లుక్. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మన చేతులతో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇలానే సేమ్ హ్యాండ్స్ కూడా వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నానండి. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.